ఆకాశంలో మబ్బు పట్టేసింది. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చింది లీల. అమ్మా, నాకు కాస్త వేడివేడి కాఫీ కావాలమ్మా, మంచి స్ట్రాంగ్గా ఉండాలి, ట్రాఫిక్లో పిచ్చెక్కిపోయింది నాకు అనగానే, అలాగే తల్లి, వేడి వేడి కాఫీ ఇస్తా, కానీ వర్షం పడేలా ఉందే, పైన బట్టలు ఆరేశాను, కాస్త తెచ్చేవే ప్లీజ్ అంది. అబ్బా ఏంటమ్మా నువ్వు అని చిరాకు పడి తీసుకొచ్చి ఇచ్చేసింది. అలా కాఫీ పట్టుకొని బయట వసారాలో కూర్చుంది. ఇంటి బయట స్కూల్ బస్సులో నుండి పిల్లలు చేతులు బయట పెట్టి వర్షంలో ఆడుకుంటున్నారు. ఒక్కసారిగా తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. వర్షం పడే ముందు మట్టి వాసన, వర్షం పడుతుంటే కిటికీ నుండి చేతులు బయట పెట్టి ఆడుకోవటం, పక్కింటి పిల్లలు వర్షంలో ఆడుతుంటే అమ్మని అడిగి వెళ్ళి వర్షంలో తడవటం, పైనుండి నీటి ధారలు పడుతుంటే చేతులతో పట్టుకునే ప్రయత్నం చేయటం, వర్షం నీళ్లు ఎలా ఉంటాయా అని రుచి చూడటం, స్కూల్కి వెళ్ళొస్తుంటే దారిలో ఆరుద్ర పురుగులను పట్టుకొని అగ్గిపెట్టెలో దాచేయడం, నోట్బుక్లో పిన్ పేజీ చింపి పడవలు చేసుకోవడం, దారిలో రెయిన్బో కనిపిస్తే అలాగే కాసేపు ఆగి చూడటం, కావాలని రోడ్డు పక్కన నీటి గుంటలుంటే దూకుతూ నడవటం, కొన్నిసార్లు అమ్మ తిడుతుందని తెలిసినా కావాలని వర్షంలో తడిచి జలుబు తెచ్చుకోవటం, అమ్మతో చివాట్లు తినటం. జలుబు చేస్తే రోజు ఆవిరి పట్టించేదమ్మ. అలా కాస్త వేడి వేడి మిరియాల రసం చేసి అన్నం తినిపించేది. దెబ్బకి జలుబు మాయమయ్యేది. స్కూల్కి సెలవిస్తే ఫ్రెండ్స్ అందరం ఒకే దగ్గర చేరి టీవీ చూసేవాళ్ళం. కరెంట్ పోతే పిల్లలందరం ఒక దగ్గర కూర్చొని వానపాటలు పాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటో అంతా మారిపోయింది. చినుకుల్ని కూడా చిరాకు పడేంత. సెలవు తీసుకొని మరీ చల్లగాలి కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. మార్పు అవసరమే కానీ అనుభవాలన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోయేంత మార్పు అవసరమంటారా? భవిష్యత్తు కోసం ప్రస్తుతాన్ని అనుభవించట్లేదేమో అనిపిస్తోంది. మరి మీ జ్ఞాపకాలని నాతో పంచుకుంటారా? అయితే కామెంట్స్ బాక్స్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ. ఇట్లు మీ ప్రసన్న.